రవితేజ గారు ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇచ్చేసినట్టేనా అండ్ అలానే హరీష్ శంకర్ గారు రీమేక్ మూవీ అయిన వాల్మీకి లాంటి బ్లాక్ బస్టర్ కొట్టారా లేదా అండ్ మూవీలో మైనస్ పాయింట్లు ఏంటి ప్లస్ పాయింట్లు ఏంటి అన్నది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ గా రవితేజ గారి యాక్టింగ్ విషయానికి వస్తే దుమ్ము దులిపేశారు మామ. డాన్స్ లో కూడా మన రవితేజ గారు అదర కొట్టేశారనే చెప్పుకోవచ్చు. ఇంకా హీరోయిన్ భాగ్య గారి విషయానికి వస్తే అంతగా స్కోప్ లేకపోయినా మూవీలో బట్ సాంగ్స్ కానియచ్చు తన గ్లామర్ కానియచ్చు సినిమాలో యావ్సమ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సినిమాలో బీజం అక్కడక్కడ ఓకే అనిపించిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా జగపతి బాబు గారు అయితే మరీ ఎక్కువగా నటించి జీవించేశారని చెప్పను బట్ ఓకేలా యాక్ట్ చేశారు. సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ 15 మినిట్స్ రవితేజ అన్న ఎంట్రీ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ అలానే మనందరికీ తెలుసు రవితేజ గారి సినిమాల్లో ఇంటర్వెల్ ట్విస్ట్లు పక్కా ఉంటాయని. అలానే ఈ సినిమాలో అంతగా పండకపోయినా జస్ట్ ఒక చిన్న ట్విస్ట్ లాంటిది ఉంటుంది. ఇక మన రీమేక్ స్టార్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ గారి పాయింట్ ఆఫ్ వస్తే రీమేక్ ని మరీ రీమేక్ లా తీసేయకుండా కొన్ని చేంజెస్ చేశారు బట్ అవి ఇంకొన్ని మార్పులు చేసుంటే బాగుంది అనిపించింది. మెయిన్లీ హీరోయిన్ యొక్క స్టోరీని ఇంకొంచెం బెటర్ చేసి లవ్ ట్రాక్ ని పెంచుంటే బాగుండు. అండ్ ఆ క్లైమాక్స్ సీన్ ని కూడా కొంచెం అర్థం కాకుండా అర్థమైనట్టు కాకుండా క్లియర్ గా చూపించే ప్రయత్నం చేసి ఉంటే బాగుంది. సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఓకే అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ పడే ముందు కొంచెం క్యూరియాసిటీ సెకండ్ హాఫ్ మీద ఎక్కువగానే రైజ్ అవుతుంది. బట్ సెకండ్ హాఫ్ అనేది ఫస్ట్ హాఫ్ తో క్యాచ్ చేయలేకపోయింది. క్లైమాక్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ బిలో యావరేజ్ గా నిలిచింది. ఇక ఫైనల్ గా నేను చెప్తుంది ఏంటంటే హరీష్ శంకర్ గారు స్టోరీ రాసినప్పుడు ఇంకొంచెం గట్టిగా రాసి స్క్రీన్ ప్లే కూడా కొంచెం చేంజెస్ చేస్తుంటే బాగుండు. హీరోయిన్ కి ఇంకొంచెం స్కోప్ ఇచ్చి లవ్ ట్రాక్ పెంచేసి ఫైనల్ క్లైమాక్స్ కూడా ఇంకొంచెం మార్పులు ఊర్పులు చేసుంటే బాగుండు. నిజానికి క్లైమాక్స్ అన్నది చాలా మందికి ఎక్కలేదు. సో కాబట్టి ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నా. మరి రవితేజ గారు ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చేసినట్టేనా అంటే ప్రెజెంట్ ఉన్న రివ్యూస్ ప్రకారం మూవీ హిట్ అవ్వడం కొంచెం కష్టమే మామ. బికాస్ మూవీ మీద కొంచెం మిక్స్డ్ టాక్ రన్ అవుతుంది. ధమాకా సినిమా లాగా ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ తో రన్ అయ్యి లాంగ్ రన్ లో కొంచెం అటు ఇటుగా మంచి టాప్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ కొట్టిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫైనల్ గా నాకు తెలిసి మరి అంతటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టకపోయినా అబౌవ్ యావరేజ్ గా మూవీ నిలిచిపోద్ది. అయితే మన ఛానల్ నుంచి నేను ఈ సినిమాకి ఇస్తున్న రేటింగ్ 10 కి 6 పాయింట్స్ ఇస్తా. మరి మీరు మూవీ చూస్తుంటే ఎలా అనిపించింది అండ్ అలానే రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చేసినట్టు అనిపించిందా లేదా 10 కి ఎంత రేటింగ్ ఇస్తారా అన్నది కామెంట్ లో తోసండి. అండ్ మరిన్ని ఇలాంటి రివ్యూస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో కంటెంట్ ని మనం చెక్ చేసి కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 5K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా ఈ వీడియో తింటే మామ నెక్స్ట్ ఇంకొక మంచి రివ్యూతో మీ ముందుకు వస్తామని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.